హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. దాదాపు 12 రోజుల నుంచి మనకు ఒకటే న్యూస్ వినిపిస్తుంది. దేశం మొత్తం ఈ న్యూస్ గురించి మాట్లాడుకుంటుంది. ఎక్కడ చూసినా దీని గురించి చర్చ. అది ఒకటే, కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో తనని దారుణంగా రేప్ చేసి చంపేశారు. అయితే రేప్ చేసింది సంజయ్ రాయ్ అని చెప్పేసి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. అది కూడా ఒక 24 అవర్స్లో. అయితే దీనిపైన ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కొన్ని మాటలు దొరకడం జరిగింది. ఏంటంటే, అంత రాత్రి వేళ ఒంటరిగా ఉండటం తన తప్పే అని అనడం జరిగింది. దీనిపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ముందుగా డాక్టర్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అమ్మాయి పరిస్థితి బాగలేదు అని చెప్పడం జరిగింది. కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పడం జరిగింది. అయితే ఆ వార్త విన్న తల్లిదండ్రులు పుట్టిన హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తన కూతురిని చూడలేకుండా దాదాపు 3 to 5 hours వాళ్ళని బయట నిలబెట్టడం జరిగింది. అయితే అలా ఎందుకు చేశారు అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా అది ఆత్మహత్య కాదు, హత్య అని అర్థమవుతుంది. ఎందుకంటే విరిగిపోయి ఉన్నాయి తన కాళ్ళు. అలాగే ఒంటి నిండా మొత్తం ఎక్కడ పడితే అక్కడ తీవ్రంగా లోతైన గాయాలు ఉన్నాయి. తన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా గాయాలు తీవ్రంగా ఉన్నాయి. రక్తస్రావం జరిగింది. పెదవుల పైన తీవ్రమైన దెబ్బలు ఉన్నాయి. రక్తస్రావం ఉంది. కళ్ళ పైన అద్దాలు పగిలిపోయి తన కళ్ళ నుంచి రక్తం కారుతుంది. ఈ సీన్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అది ఆత్మహత్య కాదు, హత్య అని. అయితే ఒక చిన్న బ్లూటూత్ ద్వారా అక్కడ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు సంజయ్ తను తప్పు చేశాను అన్న ఆ ఫీలింగ్ కొద్ది కూడా లేదు. మీరు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, కావాలంటే ఉరిశిక్ష తీసుకోండి అని ధైర్యంగా అనడం జరిగింది. అంటే తప్పు చేసిన అనే ఒక చిన్న పశ్చాత్తాపం కూడా తన కళ్ళలా కనవలేదు, తన బిహేవియర్ కనవలేదు. అయితే పోస్ట్ మార్టం చేసిన వైద్యులు రిపోర్ట్స్లో కొన్ని కీలకమైన నిజాలు బయటపెట్టారు. అయితే దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేసిన డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, తన కడుపులో 150 mg స్పామ్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక వ్యక్తి పని కాదు, ఒక వ్యక్తికి అంత స్పామ్ ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేపే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. అయితే ఈ కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ సుప్రీంకోర్టులో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో కీలకమైన నిజాలు, కొత్త ట్విస్టులు బయటపడ్డాయి. వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, మాకు సంఘటన జరిగిన 5 days తర్వాత కేసు అప్పగించాం. మేము ఆ సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళి చూసినప్పుడు ఆ క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారు. ఎందుకంటే ఆధారాల్ని లేకుండా చేయడానికి ప్రయత్నించారు అని చెప్పడం జరిగింది. ఇంకోటి, డాక్టర్ అంత్యక్రియలు జరిగిన తర్వాతనే FIR నమోదు చేసి ఇక్కడ కూడా ఆధారాలు దొరకకుండా ఉండడానికి ఆ క్రైమ్ సీన్ మొత్తము మార్చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఈ కేసులో ముఖ్యంగా ముందు నుంచి కూడా అందరూ అనుకున్నది ఏంటంటే గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే విచారణ చేపట్టిన సిబిఐ డాక్టర్ పైన గ్యాంగ్ రేప్ కాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్, దానికి సంబంధించిన DNA, ఫోరెన్సిక్స్ రిపోర్ట్లు అన్నీ కూడా సంజయ్ రాయ్కి పాజిటివ్గా వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే సంజయ్ రాయ్
ఈ నేరం చేశారని చెప్పేసి కీలకమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సిబిఐ చెప్పింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ నేరం చేసింది సంజయ్ రాయ్ అని చెప్పేసి సిబిఐ చెప్పడం జరిగింది. అయితే అందరూ ముందు నుంచి గ్యాంగ్ రేపు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ మాత్రం అది గ్యాంగ్ రేప్ కాదు అని చెప్పేసి సిబిఐ విచారణలో తెలియదు. మరి దీంట్లో వాస్తవం ఏముంది, అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి ఇంకా తెలియాల్సి. ఇంకోటి ఏంటంటే ఈ సిబిఐ రిపోర్టు చూసిన తర్వాత సుప్రీంకోర్టు పోలీసుల పైన చాలా సీరియస్. అసలు ఇలా ఎలా చేస్తారు, కేసును ఎందుకు తప్పుదోవ పట్టించాలని చూసి అది హత్య అని క్లియర్గా తెలుస్తున్నప్పుడు ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించాలని చూశారు అని చెప్పి పోలీసుల పైన ఆగ్రహించింది. ఎందుకు ఆధారాన్ని తారుమారు చేయాలని చెప్పేసి చూశారు అని చెప్పేసి పోలీసుల పైన కోపడ్డది సుప్రీంకోర్టు. అయితే ఇది అనుమానాస్పదమైన మృతి అని కేసు నమోదు చేయకుండా పోస్ట్ మార్టం ఎట్లా పంపించింది, ఇంకోటి అంత్యక్రియలు అయిపోయిన తర్వాతనే ఎఫ్ఐఆర్ ఎందుకు రాశారు అని ఇలాంటి క్వశ్చన్స్ పోలీసులకి సుప్రీంకోర్టు విసిరింది. గత 30 ఏళ్లలో ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదని చెప్పేసి అన్నారు. ఇలా కేసుని తప్పుదోవ పట్టించడం చాలా తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే తదుపరి విచారణ సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మరి ఆ రోజు ఇంకా ఎన్ని నిజాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది. కాకపోతే జనాలు అందరికీ ఒకటే బాధ, ఈ ఘటన జరిగి ఎన్ని రోజులు అవుతున్నా నిందితుడు పక్కనే ఉన్న శిక్ష ఎందుకు త్వరగా ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మందికి మనసులో నాటుకోపోతున్న ప్రశ్న, బాధ. ఒక నేరం జరిగితే దానికి న్యాయం ఎందుకు నోరు పడుతుంది అని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకి రక్షణ కోసం ప్రభుత్వాలు కీలకమైన మార్పులు చేపట్టాలని చెప్పింది. వాళ్ళ రక్షణ కోసం సౌకర్యాలు చేపట్టాలని చెప్పింది. అయితే వైద్యుల సలహాలు, సూచనలు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ తీసుకోవడానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ కోల్కతా ఘటన పైన నిరసనలు, స్ట్రైక్స్, ధర్నాలు, దీక్షలు చేపట్టిన వైద్యులపై ఎలాంటి యాక్షన్ తీసుకోదని చెప్పడం జరిగింది. వారు యథావిధిగా వారి సేవలకు వెళ్ళొచ్చు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యులు ఈ యొక్క నిరసనలని విరమించుకున్నారు. నిజంగా అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు నిందితులు దొరికిన తర్వాత కూడా ఇట్లా విచారణలో పేరు మీద కేసును వాయిదా వేయకుండా తొందరగా బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని జనాలు కూడా కోరుకుంటున్నారు. మరి చూద్దాం, తదుపరి విచారణ సెప్టెంబర్ 5కి వాయిదా పడి మరి అప్పుడు ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది. స్టే ట్యూన్.